ఈటెల రాజేందర్పై బండి సంజయ్ పైచేయి చూపిస్తున్నారు. ఇటు హుజరాబాద్కి సంబంధించిన నియోజకవర్గం కమలాపూర్లో బండి సంజయ్ సపోర్ట్ చేసిన అభ్యర్థి రాకం శ్రీనివాస్ ఆయన గెలుపొందాడు. మొత్తం మీద ఇటు ఈటెల నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఈటెల కంచుకోట అని చెప్పుకోవచ్చు. అలాంటి కంచుకోటలో ప్రస్తుతానికి బండి సంజయ్ సపోర్ట్ చేసిన రాకం సంపత్ ఓటమి చెందారా? ఇటు ఈటెల సపోర్ట్ చేసిన రాకం సంపత్ ఓటమి చెందాడు. ఇటు బండి సంజయ్ సపోర్ట్ చేసిన రాకం శ్రీనివాస్ గెలుపొందాడు. మొత్తం మీద ఇటు కమలాపూర్ కేంద్ర బిందువుగా మారింది. ఇటు కమలాపూర్ ఈటెల సొంత మండలం. అలాంటి ఈటెలకు సొంత మండలమైన కమలాపూర్లో ఇటు బండి సంజయ్ ఒక క్యాండిడేట్ని ఫీల్డ్ చేసి బండి సంజయ్ ఒకరిని సపోర్ట్ చేశారు. సో మొత్తం మీద హుజరాబాద్లో పట్టు సాధించేందుకు ఇటు బండి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా ఉంది. ఆ ట్వీట్ని కూడా బండి సంజయ్ వాట్సాప్ గ్రూప్స్లో ప్రస్తుతానికైతే ఇది సర్క్యులేట్ అవుతుంది. ఒక్కసారి బండి సంజయ్ పిఆర్ఓ అని రాస్తుంది అక్కడ. మరి వాస్తవానికి బండి సంజయ్ పిఆర్ఓనా కాదా తెలియదు, కానీ ఒక్కసారి చూద్దాం. ఫ్లాష్ కమలాపూర్ మండలంలో బోని కొట్టిన బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాకం శ్రీనివాస్ 90 ఓట్లతో విజయం సాధించారు. బీజేపీ కమలాపూర్ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్న రాకం శ్రీనివాస్ ఇక్కడ ఈటెల రాజేందర్ బలపరిచిన అభ్యర్థి రాకం సంపత్ ఓటమి. ఉప్పలపల్లిలో 3-4 స్థానాలకే పరిమితమైన బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు. అలాగే భీమదేవరపల్లి మండలం రసూల్పల్లిలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి మహేందర్ విజయం. సో మొత్తం మీద ఇటు సోషల్ మీడియాలో చర్చ కూడా నడుస్తుంది, దానిపై డిస్కషన్ కూడా ఉన్నట్టుంది. ఇటు ఒకటే పార్టీకి సంబంధించిన ఇద్దరు, ఇటు ఒక ఎంపీ ఒక కేంద్ర మంత్రి, ఒకటే ఉమ్మడి జిల్లా అని కూడా చెప్పుకోవచ్చు, ఒకటే జిల్లా అని కూడా చెప్పుకోవచ్చు. ఒకటే జిల్లాలో మరి బీజేపీ పార్టీ తరఫుననే ఇటు ఈటెల రాజేందర్ రాకం సంపత్ని సపోర్ట్ చేశారు, ఆయనను బలపరిచారు. అలాగే ఇటు బండి సంజయ్ రాకం శ్రీనివాస్ ఇద్దరు బీజేపీకి సంబంధించిన వాళ్ళే. మరి ఇద్దరిని సపోర్ట్ చేయడం అంటే ఇద్దరు బీజేపీ నుంచే కంటెస్ట్ చేశారా, లేకపోతే ఒకరు ఇండిపెండెంట్గా ఏమైనా చేశారా? మొత్తం మీద దీనిపై చర్చ నడుస్తుంది. ఇటు ఈటెల రాజేందర్ సొంత మండలం కమలాపూర్ కేంద్ర బిందువుగా మారింది. ఇటు బండి సంజయ్ ఈటెల మధ్య ఆధిపత్య పోరు ఏమైనా నడుస్తుందా? కరీంనగర్ జిల్లాకు సంబంధించి రాజకీయాలు ఎలాగున్నాయి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు. శ్రీధర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్ చెప్పండి, ఇటు రాకం సంపత్ని ఈటెల సపోర్ట్ చేశారు, ఇటు రాకం శ్రీనివాస్ని ఇటు బండి సంజయ్ సపోర్ట్ చేశారు. మరి వీరిద్దరూ సపోర్ట్ చేస్తే వీళ్ళిద్దరూ ఒకటే పార్టీ నుంచి కంటెస్ట్ చేశారా, ఒకరు ఇండిపెండెంట్గా చేశారా? ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎస్పెషల్లీ ఇటు బండి సంజయ్కి సంబంధించిన గ్రూప్స్ కానీ వాట్సాప్ గ్రూప్స్లో వైరల్ అవుతున్న ఈ పోస్టును చూసి ఏమనుకోవాలి? డెఫినెట్గా కళ్యాణ్, అటు ఇద్దరు మీరన్నట్టుగానే ఒకే పార్టీకి చెందినటువంటి నేతలు. అటు ఆ బండి సంజయ్ పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో మరొకసారి కూడా ఆ ఇద్దరు నేతల మధ్యలో కూడా వర్గపోరు, పార్టీలో ఆధిపత్య బోరు జరుగుతుందని చెప్పి స్పష్టంగా కూడా కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి ఫస్ట్ ఫేజ్ అంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నిన్న జరిగినటువంటి మొదటి దశ ఎన్నికల్లో అటు కమలాపూర్ మొత్తం హుజురాబాద్లో 5 మండలాలు ఉంటే ఒక మండలానికి అంటే ఆ కమలాపూర్ మండలంలో ఎన్నికలు జరిగాయి. అక్కడ ఉప్పలపల్లిలో కూడా అటు బీజేపీకి సంబంధించి బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు అని పెట్టడం కాకుండా బండి సంజయ్ క్లియర్గా బండి సంజయ్ తన సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా ఒక మెసేజ్ పోస్ట్ చేశారు. ఆ మెసేజ్ ప్రస్తుతం పార్టీలో చర్చనీయాంశం. మరి ఇందాక మీరు చదివినట్టు అసలు బండి సంజయ్ బలపరిచినటువంటి అభ్యర్థి అనే వ్యక్తి కూడా ఈటెల రాజేందర్ బలపరిచినటువంటి రాకం సంపత్పై రాకం శ్రీనివాస్ బండి బలపరిచిన అభ్యర్థి గెలిచారన్న వార్త ఏదైతే ఉందో అది పార్టీలో ఒకవైపు బీజేపీ అభ్యర్థి గెలిచాడన్న సంతోషం కన్నా ఇద్దరు నేతలు ఒకే పార్టీకి చెందిన వారు ఆ విధంగా ఎలా కూడా అటు ఈటెల రాజేందర్ బలపరిచిన అభ్యర్థి బండి సంజయ్ బలపరిచినటువంటి అభ్యర్థి అని చెప్పి పోస్ట్ చేస్తారన్న దానిపై పార్టీలో కొంత చర్చనీయాంశంగానే కాకుండా అటు ఒకవైపు అటు ప్రధాని మోడీ నేతలకు నిన్న ఉదయమే కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో తెలంగాణ నేతలకు వ్యక్తిగతంగా సంబంధించినటువంటి విషయాలు పక్కన పెట్టి పార్టీ కోసం పోరాడాలి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని చెప్పిన కొద్ది గంటల్లోనే ఇటువంటి మెసేజ్ వెళ్ళడం అనేది కొంత పార్టీలో చర్చనీయాంశం కాకుండా కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో కూడా అటు కొంత గందరగోళ పరిస్థితి ఉందని చెప్పొస్తుంది. కళ్యాణ్, ఇందాక మీరు అన్నారు ఒకే పార్టీకి సంబంధించి ఒకే పార్టీ నుంచి ఈ అభ్యర్థులు నిలబడ్డారన్న దానికి ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుర్తులు ఉండకపోయినప్పటికీ
ఎగ్జాంపుల్ ఒక్కొక్క పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు టికెట్ ఆశిస్తుంటారు, కానీ ఆశించిన వారికి కూడా టికెట్ రాకపోవడంతో రెబల్ అభ్యర్థులు కూడా వాటికి సంబంధించి కూడా పార్టీ సింబల్ నేనే పార్టీ వ్యక్తిని అని చెప్పి కూడా కొంత నామినేషన్ వేయడం కాకుండా ఎన్నికల్లో పాల్గొంటుంటారు. అటువంటి సిచ్యువేషన్లో కొంత పార్టీ బుజ్జగిస్తుంది. కానీ ఇక్కడ డిఫరెంట్ ఇష్యూ, ఎందుకంటే వేరేకి సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూ డిఫరెంట్. గతంలో ఈటెల రాజేందర్ దాదాపుగా 20 పైగా ఏళ్ళు కూడా అటు హుజూరాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అటు హుజూరాబాద్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది కాబట్టి ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నారు. కళ్యాణ్ బండి సంజయ్కి సంబంధించి ఆయన కింద వస్తుంది కాబట్టి ఒకవైపు పాతకు సంబంధించిన మల్కాజ్గిరి నుంచి కూడా ఈటెల ప్రాతినిధ్యం ప్రస్తుతం ఎంపీగా వహిస్తున్నప్పటికీ కేంద్ర మంత్రి కింద అటు హుజూరాబాద్ వస్తుంది కాబట్టి దానికి సంబంధించి కూడా అక్కడ హుజూరాబాద్లో ఈటెల వర్సెస్ బండి సంజయ్గా మారిందని బండి సంజయ్గా మారినటువంటి పరిస్థితి చూసాం. అందులో సంబంధించి తన వర్గానికి సంబంధించి టికెట్లు ఇప్పించుకునే బాధ్యత తనది, తన వర్గానికి ఎక్కడ కూడా అన్యాయం జరగనిదని ఒకవైపు ఈటెల రాజేందర్ గతంలో చెప్పారు. ఆ తర్వాత బండి కౌంటర్ ఇస్తూ కూడా డెఫినెట్గా బీజేపీ అభ్యర్థి సరైన అభ్యర్థిని అక్కడ ఎన్నుకుంటుంది, ఫైనల్గా పార్టీ డిసిషన్ అని చెప్పారు. మరొక పక్క ఈటెల రాజేందర్ నిలబెట్టినట్టు అభ్యర్థి మీద కూడా కొంత దానికి సంబంధించి కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే గెలిచినటువంటి అభ్యర్థి ఉప్పలపల్లి సర్పంచ్గా గెలిచినటువంటి రాకం సుధాకర్ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి సంబంధించి మండల అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి ఆయన మీద అసలు ఈటెల రాజేందర్ ఏ విధంగా అభ్యర్థిని బలపరుస్తారని ఒకవైపు కూడా బండి వర్గం అంటుంటే, మరొక వైపు ఈటెల రాజేందర్ వర్గం మాత్రం బండికి గతంలోనే ఈటెల రాజేందర్ తన వర్గం ఉంది, తన వర్గానికి అన్యాయం జరుగుతాయి, ఇతర పార్టీల నుంచి అయినా సరే ఇండిపెండెంట్గా అయినా సరే డెఫినెట్గా కూడా వాళ్ళని పోటీలో నిలబెడతానన్నారు కాబట్టి ఆయనకు సంబంధించి ఇంకో వ్యక్తికి అంటే రాకం సంపత్ కూడా మద్దతు ఇచ్చడానికి కొంత చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇద్దరు నేతల వ్యవహారం అనేది కూడా కరీంనగర్ జిల్లాలో కార్యకర్తల్ని కొంత ఆందోళన కలిగిస్తుంది. ఈ నిప్ అనేది కూడా స్టేట్ పార్టీ వరకు వస్తుంది. ఎప్పుడు నిత్యం వార్తల్లో ఉంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు అటు సోషల్ మీడియా వేదిక కానీ నేరుగా కానివ్వండి నేతలు కామెంట్ చేసిన వైనం ఏదైతే ఉందో అది కొంత పార్టీకి నష్టమని చెప్తుంది. మిగిలిన మండలాలు, ఎందుకంటే ఇది ఒక్క మండలికి సంబంధించిన విషయం, ఈ ఒక్క మండలంలో కూడా దాదాపుగా 20కి పైగా ఊళ్ళు ఉంటే ఇద్దరు బలపరిచిన అభ్యర్థులు కలిసి ఒక 9 మంది వరకు అంటే అటు బండి కానివ్వండి ఈటెలకు సంబంధించి కానీ ఒక 9 గ్రామ సర్పంచ్ కూడా ఎలక్ట్ అయ్యారు. అది ఓవరాల్గా ఉన్నప్పటికీ మిగతా 4 మండలాలు, ఎందుకంటే కమలాపూర్ అయిపోతే అటు ఇంకా కాన్స్టిట్యున్సీకి సంబంధించి మిగతా 4 మండలాల్లో ఎన్నికలు జరగలేదు. అక్కడ సంబంధించి ఏ విధంగా ఉంటుంది వీరిద్దరి మధ్య మళ్ళా రసవత్తరంగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను ఎవరెవరు ఎక్కడ బలపరిచారు ఇదే విధంగా కొనసాగితే కొంత ఒక మండలానికి సంబంధించి ఈ విధంగా ఉంటే మిగతా మండలాల్లో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. సచిన్ అయితే శ్రీధర్ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే గమనించాల్సిన విషయం ఒకటి ఏంటంటే ఇటు రాకం సంపత్ రాకం శ్రీనివాస్ ఇద్దరు అన్నదమ్ముల ఒక ఇంటి పేరే ఉంది. మరి ఒక ఇంట్లో ఇటు బండి సంజయ్ అలాగే ఇటు ఈటెల రాజేందర్కి సంబంధించిన ఆధిపత్య పోరు ఒక ఇంటి అన్నదమ్ములను ఏమైనా విడదీసే ప్రయత్నం చేసిందా? అలాంటి కోణం ఏమైనా ఉందా దీంట్లో? డెఫినెట్గా కళ్యాణ్ ఒక ఊరికి సంబంధించినప్పుడు ఆ ఊరిలో తమ కుటుంబానికి సంబంధించిన కానీ ఇంటి పేర్లు గల్లలు చాలామంది ఉంటారు. అటువంటి సిచ్యువేషన్ కూడా ఉండుంటుంది కాబట్టి ఆ సిచ్యువేషన్లో ఎవరేమన్నప్పటికీ కూడా కొంత విమర్శలు, ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇద్దరు వ్యక్తులు అంటే ఒక్క పార్టీ నుంచి ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు పార్టీ ఓటు అనేది కూడా కొంత చీలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది, ఇతర పార్టీ కూడా బలపడేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అక్కడ వ్యక్తిగత నేతలకు సంబంధించినటువంటి ఎజెండా ఏదైతే ఉందో అది పార్టీకి అల్టిమేట్గా నష్టమే కలిగించేటువంటి సిచ్యువేషన్లో కూడా చాలా చూసాం. కాబట్టి ఇక్కడ ఎవరికి ఆధిపత్య పోరు, ఎందుకంటే అటు సిట్టింగ్ ఎంపీగా బండి సంజయ్ అటు కరీంనగర్కు కింద వచ్చేటువంటి దాంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఈటెల గతంలో అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. కాబట్టి ఏదేమున్నప్పటికీ ఆ విలేజ్లో, ఎందుకంటే విలేజ్ సర్పంచులకు సంబంధించి పార్టీ సింబల్స్ మీద జరిగే ఇండిపెండెంట్గా జరుగుతున్నాయి. ఎవరు అభ్యర్థి ఎవరు బలపరిచినప్పటికీ కూడా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఎవరికి ఓటు వేయాలో కొంత గందరగోళ పరిస్థితి ఉంటుంది, వ్యక్తిగత ఇమేజ్ కూడా అక్కడ పనిచేస్తుంది. కాబట్టి ఈ ఇద్దరు నేతలు మరి ఒకే కుటుంబానికి సంబంధించిందా ఒక ఇంటి పేరు ఉన్న వాళ్ళు అనేది కూడా కొంత స్పష్టత అయితే కనబడట్లేదు. మరి ఏదేమైనప్పటికీ అటు బండి సంజయ్ సోషల్ మీడియాలో అటు ఈటెల రాజేందర్ అభ్యర్థిపై గెలవడం అనేది ప్రచారం చేయడం కొంత నెగిటివ్ అయితే, మండల అధ్యక్షుడికి సంబంధించినటువంటి అభ్యర్థి మీద అసలు ఏ విధంగా ఈటెల పెడతాడన్నది రెండు వర్గాలు వారికి సంబంధించి కూడా ఎవరికి వారు కూడా ఒకరిపై ఒకరు కూడా ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి దీనికి సంబంధించి మాత్రం డెఫినెట్గా అటు బీజేపీ రాష్ట్ర పార్టీ నుంచి కూడా కొంత విముఖత వస్తుంది. నాయకులకు సంబంధించి కూడా నాయకులు ఇదే విధంగా ఉంటే ఖచ్చితంగా కూడా నెక్స్ట్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సైతం కూడా వారి మీద కొంత కన్నెర్ర చేసినట్టు కూడా సమాచారం. మిగతా అక్కడ మోడీకి సంబంధించి ఇప్పటికే నేతలకు కొంత క్లాస్ పీకినప్పుడు కూడా నేతల తీరు మారకపోవడంతో కరీంనగర్ పంచాయతీకి మాత్రం వాళ్ళ పంచాయతీకి మాత్రం పులి స్టాప్ పెట్టకుంటే పార్టీ వచ్చేటువంటి ఎన్నికల్లో 3 ఫేజ్లు ఒకటే ఫేజ్ అయింది, మిగతా 2 ఫేజ్లకు సంబంధించి 4 మండలాలు ఉన్నాయి. ఒక్క
అటు హుజురాబాద్కి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి 5 మండలాల్లో ఒకటే మండలకైనా మిగతా మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొనేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అల్టిమేట్గా ఇద్దరు నేతల మధ్య పార్టీ నష్టపోయే పరిస్థితి ఉందనే ఒక భావన కూడా కమలనాథుల్లో వచ్చిందని చెప్పొచ్చు కళ్యాణ్. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. నిన్ననే డిసెంబర్ 12న ఒక రివ్యూ మీటింగ్లో తెలంగాణకు సంబంధించిన లీడర్స్, ఎంపీస్ వీళ్ళందరితో కూడా మోదీ కూర్చొని మాట్లాడారు. అగ్రెసివ్గా పనిచేయాలి పార్టీ కోసం. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను కూడా క్రిటిసైజ్ చేయాలి, పాయింట్అవుట్ చేయాలి. మీరందరూ సరిగ్గా పని చేయట్లేదు అని చెప్పేసి ఒక సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారు. ఎట్ ద సేమ్ టైం ఇటు ఓవైసీతో కూడా పోల్చి ఓవైసీకి ఉన్నంత ఫేమ్ కానీ ఓవైసీ వర్క్ చేస్తున్నంత అగ్రెసివ్గా తెలంగాణకు సంబంధించిన ఎంపీలు కానీ మంత్రులు కానీ పని చేయట్లేదు అని చెప్పేసి ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద దానికి రుజువు అనుకోవచ్చు. ఒక రోజు తర్వాతనే ఆ విభేదాలు ఏవైతున్నాయో అవి బగ్గోవన్నాయి బయటపడినట్టు కనిపిస్తుంది. ఒక సోషల్ మీడియా మాధ్యమంలో ప్రస్తుతానికి బండి సంజయ్ PRO అన్న పేరుతోని వాట్సాప్ గ్రూప్స్లో ఒక పోస్ట్ అయితే తిరుగుతుంది, ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. దాంట్లో చాలా క్లియర్గా ఒకటే ఊరికి సంబంధించిన సర్పంచ్ నామినేషన్స్లో మరి ఇటు ఈటల రాజేందర్ బలపరిచిన క్యాండిడేట్, అలాగే ఇటు బండి సంజయ్ బలపరిచిన క్యాండిడేట్, వీళ్ళిద్దరి గురించి అక్కడ చర్చ జరుగుతుంది. చాలా క్లియర్గా ఒక పార్టీకి అలాగే ఒకటే జిల్లా, అందులోనూ ఈటల రాజేందర్కి సంబంధించిన సొంత మండలం కావడం ఇది విశేషం. సో ఒకసారి కమలాపూర్ మండలికి సంబంధించి ఇద్దరు క్యాండిడేట్స్, ఒకటే ఇంటి పేరు గల క్యాండిడేట్స్ కూడా మళ్ళీ ఒక రకంగా మనం చూస్తే ఇటు సంపత్, శ్రీనివాస్ ఇద్దరు ఇంటి పేరు కూడా ఒకటే. మరి సొంత అన్నదమ్ముల్లా కాదా అన్న దానిపై క్లారిటీ లేదు. కానీ మొత్తం మీద ఇద్దరు ఎంపీలు ఫీల్డ్ చేయడం, దాంట్లో ఒకరు గెలవడం. సో బండి సంజయ్కి సంబంధించిన క్యాండిడేట్ని ఫీల్డ్ చేసిన క్యాండిడేటే గెలిచాడు అని చెప్పేసి ఒక సోషల్ మీడియా పోస్ట్, ఒక వాట్సాప్లో ఒక పోస్ట్ మాత్రం ప్రస్తుతానికి వైరల్ అవుతుంది. సో ఇది ప్రధాని మోదీ రివ్యూ మీటింగ్లో చెప్పిన విధంగానే ప్రస్తుతానికైతే విభేదాలు ఉన్నాయి, ఒకరి మధ్యలో ఒకరికి విభేదాలు ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మరి రానున్న రోజుల్లో ఈ విభేదాలని మరి సరిచేసే ప్రయత్నం చేస్తుందా, ఇటు కేంద్ర బీజేపీ నాయకులు కానీ దీనికి ఒక చెక్ పెట్టే ప్రయత్నం చేస్తారా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.